హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండవుల 5 కలిసి తమ గురువు అయిన ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ సమర్పించి తిరిగి హస్తినాపురం బయలుదేరుతారు. అప్పుడు వారిని కౌరవులు చుట్టుముడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. जीवन मुक्ति मार्गमिदे पंचमवेदसारं महाभारतम् कृष्णन చూపిన లీలయిదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. పాండవుల 5 మధ్యలో ఉంచి కౌరవులు వాళ్ళ చుట్టూ నుంచొని ఉంటారు. అప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే దుర్యోధనుడు, నాతో ద్వంద్వయుద్ధం చేయండి, లేకపోతే మీ ఓటమిని ఒప్పుకోండి అని అంటాడు. అప్పుడు భీముడు, నీ ఓటమిని ఒప్పుకోవడమా అని గద తీసుకుని వెళ్తుండగా ధర్మరాజు, శాంతించు భీమా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, యుధిష్ఠిరా, నీవు నాతో యుద్ధం చేయి, ఇప్పుడు తెలుస్తుంది బలవంతుడెవరో బలహీనుడెవరో అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, నీతో యుద్ధం చేయడమే నాకు పరాజయం అవుతుంది అని అంటాడు. దానికి దుర్యోధనుడు, అయితే నీవు ప్రతిజ్ఞ చేయి, హస్తినాపురం సింహాసనంపై నేను యువరాజుగా ఉండనని అని అంటాడు. దానికి ధర్మరాజు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అనబోతుండగా అర్జునుడు, మన తండ్రి ఆత్మకు శాంతి కలగాలన్నయ్య, మీరు తొందరపడి ప్రతిజ్ఞలు చేయవద్దు అని అంటాడు. తర్వాత ధర్మరాజు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ధృతరాష్ట్ర మహారాజు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, అంతకు మించి నేను ప్రతిజ్ఞ చేయను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, మా తండ్రి గారు ఎప్పుడూ తన కొడుకైన నన్నే యువరాజుగా చూడాలనుకుంటున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హస్తినాపురంలో గాంధారి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన కుమారులు యుద్ధం గెలిచి వస్తున్నారు కనుక రాజ్యంలో ఉత్సవాలు జరిపించండి అని అంటుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, గెలిచి వస్తుంది పాండుకుమారులు, నా కుమారులు కాదు. అవి చూసి దుర్యోధనుడు చాలా బాధపడతాడు. నాకంటే కళ్ళు లేవు అవన్నీ చూడడానికి, కానీ నా దుర్యోధనుడు అలా కాదు కదా, అవన్నీ చూడలేడు అని అంటాడు. అప్పుడు గాంధారి, మనము ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కనుక యుధిష్ఠిరుని యువరాజుగా చేయాలి, తప్పదు అని అంటుంది. ఆ తర్వాత పాంచాల రాజ్యంలో ద్రుపదుడు చాలా కోపంతో ఉంటాడు. అప్పుడే శిఖండిని వస్తుంది. ద్రుపదుడు, మనం చాలా నష్టపోయాము, సర్వం నాశనం అయిపోయింది, మన పూర్వీకుల పరాక్రమాలన్నీ ఓడిపోయాయి. అడవిలో అగ్ని రాజుకున్నప్పుడు తరతరాల నుంచి వస్తున్న చెట్లన్నీ ఎలా కాలిపోతాయో ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అని అంటాడు. దానికి శిఖండిని, అడవిలో చెట్లు అగ్ని వల్ల నష్టపోయినా ఆ తర్వాత భూమి అంతా సారమవుతుంది, మళ్ళీ కొత్త వృక్షాలు వస్తాయి, అలాగే మనకు కూడా సమయం వస్తుంది, అప్పుడు మన పాంచాల రాజ్యపు జెండాని హస్తినాపురం కోటపై ఎగురవేయొచ్చు అని అంటుంది. దానికి ద్రుపదుడు, ఆ పని ఎవరు చేస్తారు, నువ్వు చేస్తావా, నువ్వు ఒక స్త్రీవి, నువ్వు మొదటి యుద్ధంలోనే ఓడిపోయావు, నువ్వు అసలు ఆ పాండుకుమారుల విద్యను చూడనే లేదు, అందులో ముఖ్యంగా అర్జునుడి ధనస్సును అసలే చూడలేదు, సాక్షాత్తు ఆ ఇంద్రుడి వజ్రాయుధమే వచ్చినట్లుగా ఉంది, నీవు వాళ్ళతో పోటీ పడలేవు అని అంటాడు. దానికి శిఖండిని బాధపడుతూ, అందరికీ సమయం వస్తుంది కానీ సమయం నన్ను ఓడించలేదు, ఎందుకంటే భీష్ముడి మరణానికన్నా ముందు నా మరణం జరగదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అంటుంది. దానికి ద్రుపదుడు, నేను నిన్ను నమ్మను, అసలు నీకు శివుడు వరమిచ్చానంటేనే నాకు నమ్మకం కలగడం లేదు, నాకు ఒక పుత్రుడు కావాలి, ఎప్పటి వరకైతే నాకు పుత్రుడు కలగడో అప్పటి వరకు నేను సంతానహీనున్నే, నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే ఆ పుత్రుడు ద్రోణుడి తలను నరికేయాలి, ఆ తర్వాత హస్తినాపురం సింహాసనంపై కూర్చొని ఆ రాజ్యాన్ని పాలించాలి అని అంటాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరకు దుర్యోధనుడు, దుశ్శాసనుడు వస్తారు. దుశ్శాసనుడు, నాన్నగారు, మీరు రేపు అన్నయ్యనే యువరాజుగా ప్రకటించాలి అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, దుర్యోధన, నీవు ఒక్క కారణం చెప్పు, లేదా ద్రుపదుడు కానీ ద్రోణుడు కానీ నిన్ను మోసం చేశారని చెప్పు, నిన్ను వెంటనే యువరాజును చేస్తాను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, నాన్నగారు, మీరు మహారాజు, మీరు ఏం చెప్తే అదే, మీరు చెప్పిన మాటను ఎవరు ఎదురు చెప్పరు, మీరు స్వతంత్రుడు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నేను స్వతంత్రుడినే కానీ స్వచ్ఛందుణ్ణి కాలేను, నీవే
ఈ పాండవుల యోగ్యత గురించి నమ్మకం ఉందంటున్నావు, అలాంటప్పుడు నేను ప్రజల మనసులో ఎలా అపనమ్మకం కలిగించను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, మీరు కనుక రేపు రాజ్యసభలో యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటిస్తే నేను విద్రోహం చేస్తాను అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, నీవు కనుక రాజ్యసభలో విద్రోహం చేసినట్లయితే అని అంటాడు. దానికి దుర్యోధనుడు, చేసినట్లయితే ఏం చేస్తారు? మీరు సైనికుల్ని నా మీదకు పంపిస్తారు, లేదా ఏ శిక్ష వేయకపోతే మీరే రాజ్యం త్యజించాల్సి వస్తుంది అని అంటాడు. దానికి దుర్యోధనుడు, రాన్న మీరే మీ కుమారులపై యుద్ధం ప్రకటిస్తారా అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు వెళ్తూ వెళ్తూ, రేపు గనక మీరు యుధిష్ఠిని యువరాజుగా ప్రకటిస్తే నేను ఈ హస్తినాపురం మాన మర్యాదలన్నింటినీ మంటలో కలిపేస్తాను అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు బాధపడుతూ, దుర్యోధన అలా చేయవద్దు అని అంటాడు. ఆ తర్వాత పాండవులకు జయము అని నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ అక్కడికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ప్రణామాలు మహారాజా, మేము మా గురువు గారైన ద్రోణాచార్యుల వారు అడిగిన గురుదక్షను తీర్చి తిరిగి హస్తినాపురానికి వచ్చాము అని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు కోపంగా, మీ గురువు గారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడుగుతాడు. ఆ తర్వాత గాంధారి దగ్గరకు వెళ్ళి ప్రణామాలు మహారాణి అంటారు. అప్పుడు గాంధారి మీకు అభినందనలు అని దీవిస్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన కుంతీదేవి వాళ్ళ కుమారులని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.